వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో కలియుగ వైకుంఠనాథుణ్ణి దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు, ముఖ్య నిఘా భద్రతా అధికారి గోపీనాథ్ జెట్టితో కలిసి ఏకాదశి ఏర్పాట్లను ఈవో పరిశీలించారు. గతేడాది ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈసారి మాడవీధుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. దాదాపు 40,000 మంది భక్తులు కూర్చునేందుకు వీలుగా సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. 16 నైట్ 12 o'clock నుంచి 12:30 నుంచి భక్తుల్ని వైకుంఠం క్యూ కాంప్లెక్స్కి పంపడం జరుగుతుంది. అక్కడ నుంచి వాళ్ళు కనీసం ఒక 28-29 గంటలు అక్కడ వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత గత సంవత్సరం అనుభవాల దృష్ట్యా ఇట్లాగా మాడా స్ట్రీట్స్లో షెడ్స్ వేసినట్లయితే కూర్చుండడానికి ఈజీగా ఉంటుంది. చాలాసేపు 12 నుంచి 18 గంటల వరకు వాళ్ళు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సంవత్సరం ముందు నుంచి ప్లాన్ చేసి మాడా వీధుల్లో కూడా కనీసం ఒక 40,000 మంది భక్తులు వచ్చి కూర్చునే విధంగా ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇంజనీరింగ్ వర్క్స్, ఇంజనీరింగ్ డిజైన్ అంతా కూడా సరైన సమయానికి పూర్తి చేసి అడ్మినిస్ట్రేషన్ అన్ని ఇచ్చి టెండర్ అంతా ఫైనల్ చేసి పనులు ప్రారంభించాం. దాదాపు పూర్తిగా వస్తున్నాయి. మాడా వీధుల్లో ఇప్పటికే టాయిలెట్స్ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశాం.